ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ సౌండ్ ఆఫ్ థండర్, మామూలుగా బటర్ఫ్లై ఎఫెక్ట్ ని వినుంటారు కదా, అదే నాన్నక ప్రేమతో సినిమాలో కూడా విన్నాము. చాలా హాలీవుడ్ సినిమాల్లో తెగ వినుంటారు. ఒక సీతాకోక చిలక రెక్కలాడిస్తే అందులో నుంచి వచ్చిన చిన్న వేవ్ కూడా ఇంకెక్కడైనా పెద్ద తుఫాను కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే ఈ సినిమాలో కూడా ఉంటదిలేండి బటర్ఫ్లై ఎఫెక్ట్ అని, మిగతా సినిమాలు పక్కన పెట్టేయండి. ఈ సినిమా ఈ ఎఫెక్ట్ ని వాడుతుంది. ఇప్పుడు నా ఎమోషన్, ఈ బాధ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ సినిమా ఎండ్ అయ్యేటప్పటికి మీకు అర్థం అయిపోద్ది. మూవీ స్టార్ట్ అవగానే మనం 2055 ఏడాదికి వెళ్ళిపోతాం. భూమి అప్పుడు ఎంత అడ్వాన్స్డ్ అయిపోయి ఉంటదంటే, ఒక్క వీడియో కెమెరాలే అడ్వాన్స్ అవ్వలేదు, మిగతాదంతా అడ్వాన్స్ అయిపోయింది. అసలు ఈ సినిమాలో వీడి అడ్వాన్స్డ్ భూమి మీద అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్ చూపించాడు, నేను చూడలేకపోయాను. వెళ్ళండి, ఎంతైనా అడ్వాన్స్ అయిపోయింది కదా, పనిలో పనిగా టైం మిషన్ కూడా కనిపెట్టేసేది. అంటే మన దగ్గర ఇప్పుడు టైం మిషన్ ఉంది. అయితే మనుషులు టైం మిషన్ కనిపెట్టగానే ఫస్ట్ చేసిన పని ఏంటి? హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సులు నడుపుతున్నట్టు వీళ్ళు కూడా ఒక బస్సు సర్వీస్ పెట్టారు. ఏం లేదు, హ్యాపీగా మిషన్ లోకి ఎక్కడం, టికెట్ తీసేసుకోవడం, ఇంకా మిషన్ ఎక్కేసాక మీకు ఎక్కడ కావాలంటే ట్యాంక్ బండికి వెళ్తారా, లేకపోతే డైనోసార్ యుగానికి పోతారు, అలా బ్యాక్ వెళ్ళిపోయి మీకు ఏది కావాలంటే అది చూసి ఇంకా వెనక్కి వచ్చేయచ్చు. ఇదే టైం మిషన్ కనిపెట్టిన తర్వాత మనుషులు ఫస్ట్ పని చేసింది దీనికోసం యూజ్ చేసింది. చార్ల్స్ అని చెప్పి ముసలోడు కనిపిస్తున్నాడు కదా, ఈడే ఈ కంపెనీని పెట్టింది. కోదాడ విజయవాడ బస్సు కంపెనీ ఈడిదే. అయితే ఈ బస్సు ఎక్కి, అదే టైం మిషన్ ఎక్కి కాలంలో వెనక్కి మాత్రమే వెళ్ళగలం, ముందుకు వెళ్ళలేము. బేసిక్ గా చూసుకుంటే టైం మిషన్ అంతా కనిపెట్టింది బాగా డబ్బున్న బ్యాచ్ వాళ్ళు. ఫ్యూచర్ లో నిజంగా ఎవరిన కనిపెట్టినా ఇదే నిజం అవుతుంది. గవర్నమెంట్ గానీ లేదా మంచి పనులు చేద్దాం అనుకునే వాళ్ళు కానీ వీళ్ళు ఎప్పుడు కనిపెట్టలేదు. బాగా ఈ డబ్బున్న వాళ్ళకి ఇంకా డబ్బు సంపాదించాలనే ఈ ఆత్రం ఎంత ఎక్కువ అయిపోయిందంటే వాళ్ళు ఏదైనా కనిపెట్టేస్తారు. అలాంటి టైం మిషన్ ఎప్పుడు కనిపెట్టారుగా, దానిలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రన్నింగ్ లో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కచ్చీఫ్లు తుండుకొట్లు వేయడాలు, బస్తాలు సిలిండర్లు తీసుకొచ్చి సీటు కింద పెట్టడాలు, ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేస్తే మాత్రం ఛాన్సే లేదు, ఒప్పుకోదు, ముందే చెప్పేస్తున్నా. దీంతో పాటు ఇంకొన్ని రూల్స్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పాస్ట్ కి వెళ్తారు కదా, పాస్ట్ కి వెళ్ళాక అక్కడ చిన్న చేంజ్ కూడా అసలు ఏమీ చేయకూడదు, దేన్ని ముట్టుకోకూడదు, గిల్లకూడదు, గీయకూడదు, గాలి కూడా పీల్చకూడదు. అందుకే ఏదో మాస్కులు వేసుకుని పోతారు. ఇలా ఎందుకు అందరికీ తెలిసిందే కదా, పాస్ట్ లో ఏం చేంజ్ చేసినా, చిన్న ఆకుని కదిపిన ఫ్యూచర్ లో ఏదైనా చేంజ్ అయిపోవచ్చు. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ప్రస్తుతానికైతే ముసలోడు ఈ ఒక్క సర్వీస్ నే ప్రొవైడ్ చేస్తున్నాడు. అదేంటంటే డైనోసార్స్ ఉన్నాయి, ఆ టైం కి మాత్రమే వీళ్ళు వెళ్ళగలరు. కేవలం డబ్బున్న వాళ్ళే ప్రస్తుతానికి వస్తున్నారు. మరి ఇంత కష్టపడి టైం మిషన్ కనిపెట్టినందుకు డబ్బున్న వాళ్ళ కోసం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ డబ్బున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ డబ్బులు టికెట్లు తీసుకున్నాక సూట్లన్నీ వేసేసి డైనోసార్ దగ్గరికి ఆ యుగంలోకి తీసుకొని వెళ్తారు. వీళ్ళు మంచిగా తుపాకులతో డైనోసార్ ని కాల్చి చంపేయచ్చు. ఇందాకేమో తుమ్మకూడదు, దగ్గకూడదు, మొక్కకూడదు, ఏది పడితే అది చెప్పాడు. ఇప్పుడేంటి కాల్ చేస్తున్నాడు అంటే, వీళ్ళు నిజానికి ఒక మంచి టైమింగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అదేంటి, వీళ్ళందరూ ఒక ప్లేస్ కి వెళ్తారు కదా, ఆ ప్లేస్ లో ఇంకొన్ని నిమిషాల్లో ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద అగ్నిపర్వతం పేలిపోబోతుంది. దీనివల్ల చుట్టుపక్కల ఉండే డైనోసార్స్ అన్ని మాడి మసైపోబోతున్నాయి. అంటే హిస్టరీలో ఒక టైం లో ఇది జరిగింది. ఎగ్జాక్ట్ గా వీళ్ళు అదే టైం కి వెళ్తారు. ఆ టైం కి 2 నిమిషాల ముందే వెళ్ళి అక్కడ ఉన్న డైనోసార్ ని చంపేస్తారు. అయితే ఇప్పుడు ఎలాగో డైనోసార్లు ఇంకొంతసేపట్లో చచ్చిపోబోతున్నాయి కదా, దాని వల్ల వీళ్ళు అక్కడ చేసిన పని వల్ల ఎఫెక్ట్ ఏం పడదంట ఫ్యూచర్ లో. అయితే దీంతో పాటు వీళ్ళు అక్కడికి వెళ్ళాక నేల మీద అడుగు కూడా పెట్టకూడదు. అంటే అక్కడ చిన్న క్రిములు గానీ దేన్ని చంపేసినా మళ్ళీ సేమ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఇది గుర్తు పెట్టుకోండి, క్లైమాక్స్ లో ఏం జరిగిద్దో చూడండి. సో ఇప్పుడు వీళ్ళు చిన్న క్రిములను ఏమైనా చంపేస్తే ఫ్యూచర్ లో బటర్ఫ్లై ఎఫెక్ట్ అయిద్దని వీళ్ళు రోడ్ వేసుకుంటారు డైరెక్ట్ గా గాల్లో. ఆర్టిఫిషియల్ రోడ్ ఉంటది, దాని మీద నడుచుకుంటూ చూడాలి. వీళ్ళ క్లయింట్స్ ఇలా వీళ్ళతో పాటు వెళ్ళేటప్పుడు వీళ్ళ ఏజెంట్స్ కూడా, కంపెనీ ఏజెంట్స్ కూడా వెనకాలే వస్తారు వాళ్ళకి పరిరక్షణ ఇవ్వడానికి. కాస్ట్లీ వాల్వా బస్సు. అయితే ఇక్కడ చూస్తే 2 టికెట్లు కొనుక్కున్నారు. ఒకటి అంకులు, ఇంకా వాళ్ళ కూతురు. వీళ్ళిద్దరు ఇంకా టికెట్లు కొనుక్కొని బస్సు ఎక్కువ వస్తూ ఉంటారు. వెనకాల అంతమంది ఎందుకు అంటే వాళ్ళంతా లగేజ్ మోసేవాళ్ళు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈయన గుర్తు పెట్టుకోండి, ఈ నేమ్ ట్రావెస్. అంటే వీడు ఈ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. క్లయింట్స్ వచ్చినప్పుడు వెనకాలే పోతూ ఉంటాడు, అదే ప్యాసింజర్ వెనకాల. ఇంకా స్పెషల్ సూట్లు అవన్నీ ఉంటాయి, అవే వేసుకోవాలి. మాస్కులు ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే గాలి కూడా బయట అక్కడ వదలకూడదు. అందరికీ తెలిసిందే, మనుషుల గాలి తగిలిన డైనోసార్లు చచ్చిపోతాయి. ఇలా వీళ్ళు వెళ్తూ ఉన్నారు, అప్పుడే పెద్ద సౌండ్ వచ్చింది, అంటే పెద్ద డైనోసార్ వచ్చింది. అది అలా వీళ్ళ దగ్గరకు రాగానే వీళ్ళు వెంటనే తుపాకులు తీసి తపా కాల్ చేస్తారు. పాపం డైనోసార్ అక్కడే చచ్చిపోద్ది. ఇంకా అంతా అయిపోయాక లోపలికి వచ్చేస్తుంది. ఇది మొత్తం అంతా వీడియో కూడా రికార్డ్ చేస్తూ ఉంటది. హెల్మెట్ లో ఉంటాయి కెమెరాలు, సూపర్ హై క్వాలిటీ. మనం చూస్తున్నాం బ్లాక్ అండ్ వైట్ క్వాలిటీ, అదే క్వాలిటీ. దీని తర్వాత ఈ ముసలోడు ఈ ప్యాసింజర్ కి పార్టీస్ అరేంజ్ చేస్తాడనమాట. అంటే మామూలు డబ్బు ఉన్నాడు కాదు, వీడు బాగా హెవీ అంట. ఇప్పుడే మనం ట్రావెల్స్ చూస్తాం. వీడికేమో ఈ కోదాడ విజయవాడ బస్సు సర్వీస్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇతను ఒక పెద్ద సైంటిస్ట్, అంతరించిపోయిన జాతిని మళ్ళీ సృష్టించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఏదో డిఎన్ఏలు అది ఇది కలిపి ఏదో చేయడానికి ట్రై చేస్తాడులేండి. ముసలోడికి మాత్రం డబ్బులే కావాలి. వీడు ఇప్పుడు వీడియోలు రికార్డులు చేశాక అక్కడికి వెళ్ళాక ఆ వీడియో ఫుటేజ్ అన్ని వీళ్ళకి ఇచ్చేసి పంపిస్తాడు. ఆయనకి ఎక్స్ట్రా ఛార్జ్ లేండి. హ్యాపీగా పో, యాడికి కావాలంటే అక్కడికి మీ ఫ్రెండ్స్ అందరిని చూపించుకొని డైనోసార్ని చంపావని అని చెప్తూ ఉంటే డబ్బున్న వాళ్ళు హ్యాపీగా ఎగురుతూ ఉంటది. వాళ్ళు ఎలాగో వెళ్ళి ఫ్రీ పబ్లిసిటీ చేస్తారు కదా, నేను చూడు అని చెప్పి చూపిస్తా. అయితే ఇక్కడ పార్టీ జరుగుతూ ఉంటే సడన్ గా సోనియా అనే ఈవిడ వచ్చి ఏదో రంగుబాట్లు అంట తీసుకొచ్చి అందరి మీద పోసిద్ది. ఇది హోలీ టైం కాదు కదా అంటే ఆవిడికి కూడా హోలీ కాదులేండి, కోపంతో వీళ్ళందరి మీద రంగులేసింది. నిజానికి ఈవిడ ఒక పెద్ద సైంటిస్ట్ అంట. ఈ విధంగా టైం ట్రావెల్, స్పేస్ ట్రావెల్ ఇట్లాంటివన్నీ చేస్తే భూమి సంగనాగిపోయింది ఏదో ఒక రోజు, మీరు పనులు ఆపండి అని చెప్తూ ఉంటే వీళ్ళు వెళ్ళలేదు. ఆ కోపంలో వచ్చి ఈ విధంగా చేస్తుంటది. ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి లాగేస్తారు. అయితే మన ట్రావిస్ గాడు ఈవిని చూసి
ఇంప్రెస్ అయిపోతాడు. ఎవరి అమ్మాయి గెలుకుదామా అని చెప్పి వెనకాలే పోతాడు. అక్కడికి వెళ్లి ఆ సోనియా అమ్మాయిని ఆపి నేచర్ మీద నీకున్న ప్రేమ నాకు అర్థమైంది అని అంటే దానికి సోనియా ఏమో నేచర్ లేదు బొక్క లేదు పనికి మాలినోడు, ఆ టైం మిషన్ తయారు చేసిందే నేనేగా, ఆ టైం మిషన్ నాది, దాన్ని తయారు చేసి అలా పక్కన పడుకున్నానో లేదో, పొద్దున్న కళ్ళు లేదో కానీ నేను ఇంట్లో ఉన్నాను. ఏమైందో అంటే ఆ ముసలోడు నన్ను కంపెనీలోంచి పీకేశాడు. నేనేమో టైం మిషన్ తయారు చేశాక దాని డోర్లకు తాళాలు కూడా వేయలేదు. తాళం వేసున్నా బాగుండేది, వాడు ఇప్పుడు నా దగ్గర నుంచి లాగేశాడు. నేను దేశ సేవ చేద్దామని చెప్పి ఆ టైం మిషన్ తయారు చేస్తే వాడు చీప్ గా దాన్ని రెడ్ బస్ లో టికెట్లు పెట్టేసి అమ్మేస్తా ఉన్నాడు అని చెప్పి బాగా కోపం అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ కదా ఏదో ఒకటి చెయ్యాలి కదా, వీడు అమ్మాయిని బుజ్జగిస్తూ ఎక్కడికో తీసుకొని పోతాడు. ఇక్కడ మనం నిజసింహం కాదులేండి, అది హోలోగ్రామ్. వీడు చెప్తాడు నేను అంతరించిపోయిన జంతువుల్ని మళ్ళీ ఎలా పుట్టించాలని ఆశలో దిగుతున్నాను అంటాడు. అంటే అది 2055 కదా, అప్పటికే సింహాలన్నీ అంతరించిపోయాయంట. మనుషుల దెబ్బకి ఈ పాటికే పోయి ఉండాలి నిజంగా అయితే, ఇప్పటికైతే నిజం అయిపోయి ఉంటది 2055. మన ట్రావిస్ గడ్ ఏమి డైనోసార్ని మళ్ళీ పుట్టించాలని ఆశలో లేడు. అంటే ఆల్మోస్ట్ ఆ టైంకి పులులు సింహాలు అన్ని పోయాయంట, వాటిని తేడానికి ట్రై చేస్తున్నాడు. మనం ఇప్పుడు ఈ కంపెనీలో చేస్తాం, ఈ కంపెనీలో ఈ పనికి మాలినాడు సరిగ్గా పని చేయకుండా ఓ పక్క అమ్మాయి సైలెంట్ గా పని చేసుకుంటే అమ్మాయికి లైన్ వేస్తూ ఉంటాడు. అదే ఊపిరి అలా పోయి పక్కన నైట్రోజన్ గ్యాస్ సిలిండర్ ఏదో తీసుకుని పోతే దాన్ని పడేస్తాడు. అది లిక్విడ్ నైట్రోజన్. అలా వెళ్లి తెలియకుండా పక్కనే ఉన్న ఒక గన్ను మీద పడి గన్ను పాడైపోద్ది. ఈ గన్నులే వీళ్ళు డైనోసార్ల దగ్గర తీసుకుని వెళ్ళేది. వీడు ఇప్పుడు దాన్ని సరిగ్గా చూడను కూడా చూడటం, డైరెక్ట్ వెళ్ళిపోయి అమ్మాయిని గెలుగుతా ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు ఇద్దరు బాగా ధనవంతులు రెడ్ బస్ లో 2 టికెట్లు బుక్ చేసుకుని వస్తూ ఉంటారు. సేమ్ అదే బస్. వీడిని చూస్తుంటే అంజీ సినిమాలో విలన్ ఉంటాడే, వాడు యంగ్ గా ఉన్నప్పుడు అట్నే ఉన్నాడు కదా. వీళ్ళు ఇలా నడుచుకొని పోతూ ఉంటారు. మొహం మీద జూమ్ పెట్టు, వెనకాల గ్రాఫిక్స్ చూడలేకపోతున్నాం. ఇంకెలా వచ్చేది వీళ్ళు డీటెయిల్స్ గా, ఇంకా డాక్యుమెంట్స్ అన్ని సైన్లు అవన్నీ ప్రొసీజర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాసింజర్స్ ని మిగతా టీమ్ మెంబర్స్ అదే లగేజ్ మోసే వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తారు. తుపాకులు ఇచ్చి ఎలా వాడాలో నేర్పిస్తారు. ముందే చెప్తారులేండి, ఇందాక చెప్పిన డీటెయిల్స్ అన్ని. రోడ్డు మీదే నడవాలి, రెడ్ లైట్ వేసినప్పుడు ఆగాలి, గ్రీన్ లైట్ వేసినప్పుడు వెళ్ళాలి, ఎల్లో పడినప్పుడు ఇంకా స్పీడ్ గా వెళ్ళాలని కాదు స్లో చేయాలని అర్థం. ఇలాంటి విషయాలన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా ఇంజక్షన్ లో ప్రొసీజర్ అంతా అయిపోద్ది. టీం అంతా రెడీ అయిపోయి బస్సు ఎక్కుతూ ఉంటారు. అందరం తీసుకొని పోతారు. ఇప్పుడు హాలీవుడ్ లో అమేజింగ్ 1000 కోట్ల గ్రాఫిక్స్ వచ్చింది. అందులో నుంచి ఇల్లు డైనోసార్ యుగంలోకి వచ్చేస్తారు. ఇలా వచ్చాక ఇద్దరిలో ఒకడికి పొదల మధ్యలో ఏదో కనిపిస్తూ ఉంటది. వాడు దాన్ని కాల్చేద్దాం అనుకుంటాడు కానీ తుపాకీతో కాలదు. ఇందాక ఒక గన్ను పాడైపోయింది అదే ఇది. అయితే చూస్తే నిజానికి అది ఏదో జంతువు కాదు, ఒక చిన్న బటర్ఫ్లై అంతే. డైనోసార్ యుగం కదా, పెద్ద బటర్ఫ్లై అనుకుంటా అలా పోద్ది. ఇలా కొంచెం ముందుకు పోతే వీళ్ళు చంపాల్సిన డైనోసార్ దగ్గరకు వస్తా ఉంటది. ఆ దగ్గరకు రాగానే తెగ ట్రై చేస్తాడు కాల్చడానికి, కానీ అది పేలదు. నిజానికి వీళ్ళే దాన్ని కాల్చాలి, మిగతా వాళ్ళు కాల్చకూడదు. అదే డీల్ లో పార్ట్. అంటే డబ్బున్న వాళ్ళు టికెట్ తీసుకున్నారు కదా, వాళ్ళే కాల్చాలి వాళ్ళ ఆత్రం కోసం. అది పేలకపోయేటప్పటికి వెంటనే ఒకరు దానికి లైట్ చూపించి దృష్టి మనలిస్తారు. ఈ లోపల ట్రావిస్ గడ్ తుపాకీ ఏదో చేసి సరి చేస్తాడు. వెంటనే దాన్ని కాల్చేస్తారు. ఇంకా డైనోసార్ పాపం మళ్ళీ చచ్చిపోయింది. ఇక్కడ చేంజెస్ ఏం జరగలేదు కదా అని చెక్ చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం చూస్తాం అందులో ఒక కాలు గుర్తు ఆ పక్కనే నేల మీద పడిపోద్ది. ఇప్పుడు ఈ క్లయింట్స్ ప్యాసింజర్స్ బయటకు వచ్చాక ఈ ముసలోడిని పిచ్చిగా బండ బూతులు తిడతారు. ముసలోడు చాలా చాకచక్యంగా మాట్లాడి, మీరు నన్ను పచ్చి బూతులు తిట్టినా నేను తిట్టించుకుంటా, మీరు నా క్లయింట్స్ అని చెప్పి ఏదో చెప్పి కన్విన్స్ చేసి పంపించేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ రోజు నేను చూస్తే ప్రపంచంలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. మాటి కరెంటు పోతూ ఉంటదంట. పాపం వీళ్ళకి చాలా పెద్ద చేంజ్ ఇది. ఇంకో పక్క క్లైమేట్ లో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి. న్యూస్ లో చెప్తా ఉంటారు చేపలన్నీ సముద్రాల నుంచి పరిగెత్తుకుంటూ బీచ్ లోకి వచ్చేసి ఎగురుతున్నాయంట. అంటే పాపం అన్ని చచ్చిపోయాయి. ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థం కావట్లా. ఇంకో పక్క కాదు కూడా ఏదో అయిపోయినట్టుంది పాపం. ట్రావెల్స్ కూడా అలా పోతూ ఉంటే వాడికి రోడ్డు పక్కన ఏదో వింత చెట్టు కనిపించింది. అది సడన్ గా పుట్టింది. జనాలందరూ గుంపుగా చూస్తా ఉంటారు. నెక్స్ట్ రోజు మళ్ళీ కొంతమంది ప్యాసింజర్స్ వచ్చారు. బాగా ఫేమస్ అయిపోయింది టైం మిషన్ బస్సు. కస్టమర్స్ చాలా ఎక్కువ బుకింగ్స్ అయిపోతున్నాయి. ఇంకా ఈ కొత్తగా వచ్చిన క్లయింట్స్ కూడా తీసుకొని వెళ్ళలేదు. మామూలుగా వాళ్ళు ఎప్పుడు వచ్చే టైంకే వచ్చేది. అంటే అగ్నిపర్వతం పేలడానికి 5 నిమిషాలు టైం ఉంటది. వీళ్ళు వచ్చిన టైంకే ప్రతిరోజు ఈ డైనోసార్ ఇటు నుంచి పోతూ ఉంటది. వీళ్ళు ఆ డైనోసార్ నే కాలుస్తా ఉంటారు మాటిమాటికి. ఇప్పుడు దాన్ని 100 సార్లు చంపేయాలా. కానీ ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు వచ్చి రాగానే అగ్నిపర్వతం దమ్మను పేలిపోద్ది. 5 నిమిషాల ముందే అసలు ఇది ఎలా పేలిందో వీళ్ళకి అర్థం కావట్లా. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ దరిద్రమైన గ్రాఫిక్స్ లోంచి ఎలాగైనా తప్పించుకోవాలని వీళ్ళు పరిగెత్తుకుంటూ టైం మిషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు అందరూ కలిసి మీటింగ్ పెడతారు. ఏం జరిగింది, ఆ ఎదవ సచ్చినోడు ఎవడో 5 నిమిషాలు ముందే టైం పెట్టుకున్నాడు, ఎవడో వాచి చూసి స్టార్ట్ అయ్యాదని చెప్పి. ట్రావిస్ గాడేమో మనం కొన్ని రోజుల పాటు దీన్ని ఆపేయాలి, ఏదో తప్పు జరిగింది అంటాడు. ముసలోడు పెద్దగా పట్టించుకోడు. ఏమైంది 5 నిమిషాలుగా అటు ఇటు అయింది, పర్లేదులే అని అంటాడు. మన ట్రావిస్ గాడు ఇప్పుడు ఇంటికి పోతా ఉంటాడు. కారు వేసుకుని అలా వెళ్తూ ఉంటే సడన్ గా రోడ్డు మధ్యలో దరిద్రమైన గ్రాఫిక్స్ తో మొత్తం రోడ్డు పగిలిపోతూ ఉంటది. అటు నుంచి వెళ్లే వాళ్ళు చాలా మంది ఆ లోయలో పడిపోతారు. మనోడు అలాగో తప్పించుకుంటాడు. ఇడు గమనిస్తూ ఉంటాడు. వింత చెట్లు ప్రపంచం అంతా పెరుగుతా ఉంటాయి. అసలు ఏమవుతుందో అర్థం కాక సోనియా వాళ్ళ ఇంటికి పోతాడు. అదే టైం మిషన్ నాది అని కాల్ చేసింది ఆ అమ్మాయి దగ్గరికి. వీళ్ళు ఇంటికి వెళ్తే కింద అపార్ట్మెంట్ లో ఉండే మిగతా వాళ్ళంతా ఈ సోనియా ఇంటి బయట ఉండి గట్టి గదుతున్నది. అంటే ఈ సోనియా ఈ అమ్మాయి ఉంది కదా, ఇంట్లో తెగ మొక్కలు పెంచుతుంది. 2 రోజుల నుంచి బిల్డింగ్ చుట్టూ కొత్త మొక్కలు వస్తున్నాయి కదా. వీళ్ళు ఏమనుకున్నారు, ఈవిడ ఇంట్లో ప్లేస్ లేకపోయేటప్పటికి ఇంటి బయట బిల్డింగ్ మీద కూడా మొక్కలు నాటేస్తుందని చెప్పి అనుకున్నది. ఈ లోపలికి వెళ్ళి ఎందుకు అంత పిచ్చేంది, బిల్డింగ్ పైన మొక్కలు ఎవడు నాటుతాడు అసలు అని చెప్పి అడుగుతాడు. సోనియా మనోడితో ముక్కు కుక్కేస్తాను పనికి మాలినోడు, ఇట బయటకు చూస్తావని చెప్పి అంటది. బయటకు చూడాలా ఏమైందని చెప్పి ఇప్పుడు అద్దంలో నుంచి అలా చూస్తే సునామీ అని అడుగుతాడు. ఈ అమ్మాయి వాడు దవడకే
కేసు కొట్టి సునామీ కాదు సరిగ్గా చూస్తావంటది. చూస్తున్నప్పుడు చెప్పిద్ది అంతే, అది సునామీ కాదు, ఒక టైం వేవ్, ఒక ఇన్విజిబుల్ వేవ్ అలా వచ్చి సడన్ గా సిటీలోకి వచ్చేదిలేండి. ఆ వేవ్ ఫోర్స్ కి వీడు అలా గాల్లోకి వెళ్ళి కింద పడిపోతాడు. అమ్మాయికి ముందే తెలిసేట జరిగిద్దని అందుకే పక్క వెళ్ళిపోయింది, ఈడే ఎక్కబోయాడు. అంటే వీళ్ళు టైం లో ఇలా వెళ్ళి చేంజెస్ చేశారు కదా, దాని వల్ల ఇలా టైం వేవ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఇంకా ప్రపంచం అంతా చేంజ్ అయిపోతూ పోతుంది. ఇంటి బయట నుంచి కూడా సౌండ్స్ వస్తాయని తలుపు ఓపెన్ చేసి చూస్తే ఈజిప్ట్ మమ్మీ సీన్, ఆ తేల్లో ఎలకలో ఏందో అవన్నీ కనిపిస్తా ఉంటాయి. అవన్నీ వచ్చి వీళ్ళని అటాక్ చేసేస్తున్నాయి. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో తెలియక అటు అటు చూస్తూ వెంటనే బిల్డింగ్ మీద నుంచి ఆ పక్కనే చెట్టు మీద దూకేస్తారు. కానీ నిజానికి ఆ చెట్టు ఇప్పటికిప్పుడు జస్ట్ 2 నిమిషాల ముందే పుట్టిందంట, అంత పెద్దగా. వీళ్ళు ఇలా వచ్చి ఇటు సైడ్ చూస్తే వాడు చూడండి జాంబీ అటాక్ అయ్యాక 100 సంవత్సరాలు అయినట్టు భూమి ఇలా అయిపోయిందంట. ఓ లేదు ఓన్లీ అమెరికాలోనే ఇలా అయిందని చెప్తాడు. హాలీవుడ్ వాళ్ళు లెక్క ప్రకారం ప్రపంచంలో ఏం జరిగినా ముందు అమెరికాలో జరిగింది కదా. సోనియా ఏం చెప్పిద్దంటే మనం పాస్ట్ లో ఏం చేంజ్ చేసినా ఫ్యూచర్ లో సడన్ గా చేంజెస్ ఏం కనిపి నెమ్మది కనిపిస్తాయంట. నెమ్మదిగానే ఎంత అయితే ఇంకా స్పీడ్ గా అయి ఉంటే ఏమై ఉండేది. ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ నెమ్మదిగా అమెరికాలో స్టార్ట్ అయింది, ఉండే కొద్ది ప్రపంచం అంతా వ్యాప్తి చెందిద్దని చెప్పిద్ది. మొక్కలు మారిపోతూ ఉంటాయి, తర్వాత జంతువులు చేంజ్ అవుతాయి, లాస్ట్ గా మనుషులు చేంజ్ అయిపోతారంట. వీళ్ళిద్దరు కలిసి వెంటనే ఇంకా టైం మిషన్ కంపెనీకి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చి మాట్లాడతారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి మొత్తం చేంజ్ చేయాలని. ముసలాడు చెప్తాడు, నాకు తెలిసి ఖచ్చితంగా అంజీ సినిమాలో విలన్ గాళ్ళు వచ్చారు కదా పొడుగు కోటేసుకొని, వాడు వచ్చినప్పుడే ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటది, వాడు మౌన్ చూసినప్పుడే నాకు అర్థమైపోయింది అని అంటాడు. దీని తర్వాత మన ట్రావిస్ గారిని ఎలాగోలా కన్విన్స్ చేసి నువ్వు వెళ్ళి ఏమైనా చేంజ్ చేయడానికి ట్రై చేయి, ఇదంతా వాడి వల్లే జరిగిందని నీకు తెలిస్తే వాడిని ఎత్తి డైనోసార్ నోట్లో పడి ఇప్పుడు ఇలా సెట్ చేసి కరెక్ట్ టైంలోనే ఈసారి ఎదవాచి చూడకుండా బానే పంపిస్తుంది. ఇప్పుడు ఇది ఇలా వస్తే డైనోసార్లు ఉండే ప్లేస్ కాకుండా ఇంకేడో ఆస్ట్రేలియా ఎడారిలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి చాలా మంది ఏన్షియంట్ పీపుల్ గొడవలు వేసుకొని పోతా ఉంటది. వీడికి కనిపించలేదే ఏంది వాళ్ళకి. ఇప్పుడు చూస్తే వీడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకో పక్కేమో ఇంకో టైం వేవ్ వస్తుంది. ఇందాక స్పీడ్ గా వచ్చి గుద్దగానే వాడు బిల్డింగ్ నుంచి కింద పడిపోయాడు కదా, ఈసారి గుద్దితే ఏడపడతాడు తెలియదు, అందుకే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ట్రై చేస్తాడు స్పీడ్ గా రావడానికి, కానీ ఏదో వస్తా వెనకాల వేవ్ ను కూడా తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఆ టైం వేవ్ ఇలాగ వచ్చి ఒక్కొక్కడు మొహాలు పట్టుకొని టపా కొట్టిద్ది. దీనివల్ల అందరూ పడిపోతారు, కరెంట్ కూడా పోయిద్ది. టైం వేవ్ ఎప్పుడు వచ్చినా కరెంట్ పోయిద్ది, ఫస్ట్ వచ్చేదాకానే ఫ్యూజులు లాగేసిద్ది అనుకుంటా. అయితే వీళ్ళ దగ్గర డీజిల్ జనరేటర్ ఉండడం వల్ల వెంటనే స్టార్ట్ చేస్తాడు. పాపం ఇక్కడ చూస్తే మొత్తం ఇలా బస్ స్టాండ్ అంతా జురాసిక్ పార్క్ అయిపోయినట్టు అయిపోయి ఉంటది. సోనియా బాబు చెప్పిద్ది ఆ టైం వేవ్స్ అన్ని ఒక యుగం నుంచి ఇంకో యుగానికి పోతున్నాయి, అందుకే టైం మిషన్ వెళ్ళేటప్పుడు వేవులన్నీ అడ్డం పడ్డాయి, నువ్వు వెళ్ళలేవని చెప్పిద్ది. అయితే ఆ విలన్ గాడు వాడు పోయినప్పుడు వీడియో రికార్డులు చేశావు కదా, అదంతా చెక్ చేస్తారు, అంతా బానే ఉంది కదా అని. ఎంత చూసినా ఏమీ అనిపిదు. అయితే ఆ టైంలో వెళ్ళినప్పుడు ఒక టీం మెంబర్ కి వాళ్ళు కొంచెం వెయిట్ పెరిగా అనిపించిందంట, అంటే నేల కిందకి వెళ్ళినట్టు. ట్రావిస్ గడ్ ఏమంటాడు, నువ్వు భయపడొద్దులే, మనం ఆల్రెడీ బయోఫిల్టర్ యూజ్ చేస్తున్నాం, దానివల్ల ఎవడైనా అక్కడి నుంచి ఏం తీసుకొచ్చినా లేదా నేల మీద అడుగు పెట్టాడన్నా మనకి తెలిసిపోయిద్ది అని చెప్తాడు. అప్పుడే ముసలోడు వచ్చి అదేం లేదు ఆ బయోఫిల్టర్ ఉంది కదా, అది మామూలు వేట్లో పెరగల, బయట టమాటాలు కొనడమే కష్టం అనుకుంటే బయోఫిల్టర్ ఇంకా కష్టంగా అయిపోయింది, అందుకే బయోఫిల్టర్ తీసేసి 4 చేపల బయసు పెట్టాం, మనం అది వాడలేదు అంటాడు. దీని తర్వాత ఆ రోజు వాళ్ళు సూట్ వేసుకుని పోయారు కదా, ఆ సూట్స్ అన్నిటిని చెక్ చేస్తారు, ఏదన్నా వాళ్ళు పట్టుకొని అది ఇక్కడ తెచ్చేసారేమో అని, తెలియక టచ్ అయ్యి అన్ని బానే ఉంటాయి. దానికి అర్థం ఏంటంటే ఇక్కడ ఏం తప్పు జరిగిందో అది వీళ్ళు చేయలే. 2 క్లయింట్స్ వచ్చారు అంజీ సినిమా విలన్స్, వాళ్ళ డ్రెస్ గా ఏదో అంటుకొని వచ్చి ఉండిద్ది అని చెప్పి డిసైడ్ అవుతారు. అంటే వాళ్ళ బట్టలు మిలిటరీ షూ అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయారంటే అదవలో. మొత్తడు ఆ రోజు బుద్ధకిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నేను ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతాను, ఇంకా వీడు చేసేది ఏం లేక సరే ఎత్తుకొని వెళ్ళిపోండి అన్నాడు. అయితే మన సోనియా పాప కింద మీద పడి ఓ ప్లాన్ వేసిద్ది. ట్రావిస్ గడ్ని ఒక్కసారి కరెక్ట్ టైంకి పంపించగలదు. వేవ్స్ అన్ని అడ్డం వస్తున్నాయి కదా, దాని పై నుంచి జంప్ చేసుకుంటాడు, కరెక్ట్ టైంకి వెళ్ళగలడు. కాకపోతే వీడు ఒక్కసారే వెళ్ళగలడు, అందులో కూడా 20 సెకండ్సే ఉండగలడు. దీనివల్ల వీళ్ళు ఏం చేయాలి, నిజంగా తప్పెవడు చేసాడో కనుక్కోవాలి ఫస్ట్, అప్పుడే ఆ టైం దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ఒక్క ఛాన్సేగా ఉంది. ఇప్పుడు టీం అందరూ కలిసి ఆ 2 క్లయింట్స్ ని వెతుక్కుంటూ పోతారు. అంజీ విలన్స్ వీళ్ళు నైట్ టైం బయటకు వస్తూ ఉంటే సోనియా పాప ముందే చెప్పిద్దో ఎదవల్లాగా చెప్పేదేనండి, మీరు చేసిన గబ్బు పనుల వల్ల ఏవేవో ఎవాల్వ్ అయిపోయి, చెట్లతో పాటు జంతువులు కూడా ఎవాల్వ్ అయిపోయి ఉంటాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పదనంటే వీళ్ళు అస్సలు పట్టించుకోకుండా పోతారు. అప్పుడే ఇందులో ఒకరిని ఓ చెట్టు వచ్చి కొరుకుద్ది, నిజంగానే చెట్టు కొరికిద్ది, అంటే వాడు కాలు కొరికిద్ది, దానివల్ల విషయం ఎక్కేస్తుంది. వీళ్ళేమో స్పీడ్ గా పట్టుకుని లాక్కపోతా ఉంటారు, అంటే రకరకాల భయంకరమైన జంతువుల సౌండ్లు వినిపిస్తున్నాయి. ఈ గ్యాప్ లో కంటికి కనిపించని ఆ గ్రాఫిక్స్ లో సరిగ్గా అర్థం కాలేదండి, ఏదో జంతువు వచ్చి ఇందాక వాడు కాలు కొరికిందే ఓ మొక్క, ఈసారి ఇది వీడు చెయ్యి కొరుకుద్ది. వీడు బాగా టెంప్టింగ్ గా ఉన్నట్టున్నాడు. మన ట్రావిస్ గడు తుపాకి పట్టుకుని దాని వెనకాలే పోతాడు చంపేస్తానని. దగ్గరికి వెళ్ళి దాన్ని చూస్తే అది చూడడానికి డైనోసార్ కి ఇంకా బబున్ కోతి ఏదో ఉంటది అండి, ఆ యూనిట్ కి క్రాసింగ్ చేస్తే పుట్టినట్టుంది. సగం బాడీ మొత్తం ఎగ్జాక్ట్ గా పండుకోతే, కిందంతా డైనోసార్ పిల్ల జాతి ఏదో ఉంటది దాని బాడీ. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఇది. ఈడైతే తుపాకితో దాన్ని చంపేస్తాడు. ఆ సౌండ్ విని ఇందాక వచ్చిన డైనోసార్ కమ్ కోతుందిగా, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చేస్తుంది. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తారు. పాపం వీడేమో మోసుకుని వెళ్ళలేకపోతున్నారు. వీడేమంటాడంటే ఓవర్ యాక్షన్ వద్దు, వదిలేసి వెళ్ళా అనుకున్నారు, నాకు అర్థమైంది, వెళ్ళిపోండి నన్ను వదిలేసి, మధ్యలో ఎమోషన్ ఎక్స్ప్రెషన్ మాత్రం పెట్టుకోకుండా వెళ్ళిపోండి అంటాడు. వీళ్ళు వెళ్ళిపోతారు, అవన్నీ వచ్చి మీద పడి చంపేస్తాయి. ఇప్పుడు వీళ్ళు అలా సిటీ మధ్యలోకి ఏదో మాల్ లోకి వెళ్తారు. మనుషుల పరిస్థితి చాలా దారుణంగా ఉందంట. బబూన్స్ ఇందాక చెప్పిన మనుషుల్ని అందరినీ చంపేస్తున్నాయి. అడిదిగి లాస్ట్ కి అంజీ విలన్స్ లో ఒకడు దొరుకుతాడు. వీడిని అడుగుతాడు, ఆ రోజు మనం టైం మిషన్ లోకి వెళ్ళినప్పుడు నువ్వు దాని
నుంచి ఏమైనా టచ్ చేసావా, బయట ఏమైనా తీసుకొచ్చావా అని అడిగితే వీడేమో నేనేమి చేయలేదు, నాకు అన్ని బాగానే గుర్తున్నాయి, తుపాకీ పని చేయండి నాది కాదు, నాతో పాటు ఇంకోటి వచ్చాడుగా వాడిది పని చేయలేదు, నేను కరెక్ట్ గానే మీరు చెప్పినట్టే పోయొచ్చా, ఇప్పుడు ఇదంతా నా వల్ల అయిందని నా మీద నెట్టమాకండి. ఇంకా వీళ్ళకి అర్థమైంది ఖచ్చితంగా ఈ తప్ప పనికి మాలినోడే చేసి ఉంటాడని. వాడు ఎక్కడున్నాడంటే అప్పుడే ఈ ఫ్రెండ్ గాడు, వాడి నేమ్ డేడ్ అంట, వాడిని వాళ్ళ ఎక్స్ వైఫ్ ఆ అమ్మాయి ఇంట్లో నుంచి తరిమేయడం వల్ల వాడు వెళ్ళి ఇప్పుడు ఆఫీస్ లోనే బతుకుతున్నాడంట. ఆ ఆఫీస్ ఇప్పుడు సిటీ మధ్యలో ఉంది. వీళ్ళు వెంటనే పక్కన బండి ఉంటే బండి వేసుకుని వెళ్ళిపోతుంటది. ఇప్పుడు అది వదిలేయండి కానీ వాడు ఇంట్లో ఉండడానికి బేసిక్ గా ఓ కొంప కూడా లేదు. వాడు వైఫ్ ఇంట్లో ఉండటం కాదు, ఎక్స్ వైఫ్ ఇంట్లో ఓ మూల నక్కిసేస్తున్నాడు. అక్కడి నుంచి కూడా వాడిని తరిమేసింది. ఈ పనికి మాలినోడికి ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు డబ్బులన్నీ కూడబెట్టి టైం మిషన్ సర్వీస్ పొందడానికి వచ్చాడు. సో ఇదంతా బటర్ఫ్లై ఎఫెక్ట్ కాదు, ఈ ఆత్తానికి బలయ్యేదంతా. వీళ్ళు ఇప్పుడు అలాగా వాడి కంపెనీ ఉందిగా, బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ చూస్తే రకరకాల మొక్కలన్నీ ప్రపంచం అంతా వ్యాప్తి చెందాయి కదా, అవన్నీ మనుషుల మీదకి ఏదో విషం రకరకాల కెమికల్స్ అలా రిలీజ్ చేసి మనుషుల్ని పిచ్చోల్ని చేసేస్తున్నాయంట మొక్కలు. ఇదైతే ఖచ్చితంగా ఫ్యూచర్ లో జరిగిద్దండి. మరి ఎన్ని రోజులని మనుషులే మొక్కల మీద రకరకాల కెమికల్స్ వేసి వాటిని పిచ్చోళ్ళని చేస్తాం. టైం వచ్చింది వాటికి కూడా రివెంజ్ తీసుకుందామని ఎదురు చూస్తున్నాయి అవి కూడా. ప్రస్తుతానికైతే మొక్కలు అలాంటి కెమికల్స్ ఏవో రిలీజ్ చేసి మనుషుల్ని కంట్రోల్ చేసి ఒకరినొకరు చంపుకునేలాగా చేస్తున్నాయి. ఆ మొక్కలు ఏదో ఒకటి అటు ఇటు వెళ్ళి మొత్తానికి దగ్గరికి అయితే పోతాడు. వాడేమో తుపాకులతో వీళ్ళని కాల్చేస్తా ఉంటాడు. వీళ్ళు వాడిని బుజ్జగించి శాంతం చేసి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. వీడు అస్సలు మాట్లాడు. కెమికల్ వీడి మీద కూడా పడ్డం వల్ల వీడు కూడా పిచ్చాడు అయిపోయాడంట మొత్తం. ఏదో మొక్క చెప్పు అంటే వాడు ఏం చెప్పకుండా గోల చేసి వాడిని ఆడే కాల్చుకొని చచ్చిపోతాడు. ఇప్పుడు వీళ్ళందరూ వాడి సామాన్లన్నీ ఆడే ఉన్నాయిగా, ఆఫీస్ లోనే పోతున్నాడు అని చెప్పాక ఎతుకుతూ ఉంటాడు. బాగా వెతికాక వాడు కోటు అంతా దొరికిద్ది. వాడు షూ చూసాక తెలిసిద్ది అక్కడ వాడు తప్పు చేసింది, ఆ యుగంలో ఏదో తొక్కింది వీడే. సరిగ్గా చూడండి వాడు ఏం తొక్కాడు, బటర్ఫ్లైని తొక్కాడు. వీళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా జాగ్రత్తగా ఉండండి, బయట ఏ కీటకాలని టచ్ చేయడం తొక్కడం అలాంటివి చెయ్యొద్దు, దానివల్ల బటర్ఫ్లై ఎఫెక్ట్ క్రియేట్ అయ్యి ప్రపంచంలో ఏదైనా జరగొచ్చని. కానీ దరిద్రుడు ఏం చేశాడు, డైరెక్ట్ పోయి బటర్ఫ్లైనే తొక్కేసాడు. వీడు ఆ యుగంలో చిన్న చేంజెస్ ఏమని చేస్తే బటర్ఫ్లై ఎఫెక్ట్ రావాలి, వీడు బటర్ఫ్లైనే తొక్కి చంపాడు. ఇంక ఎంత ఒళ్ళు మండిపోయి ఉంటది ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ కి. అందుకే ఇలా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది ఇదంతా ఇది రీజన్ అని. చాలా మంది సినిమాలో బటర్ఫ్లై ఎఫెక్ట్ ని చూపించడానికి ట్రై చేసేది. వాళ్ళకి అర్థమైనట్టుంది మనం ఎంత కష్టపడినా ఈ జనాలకి సైన్స్ అర్థం కాదని చెప్పి. మనకి డీటెయిల్ గా చెప్పడానికి బటర్ఫ్లైనే తొక్కేసాడు వీడు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా, దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారని చెప్పి వాడు చెప్పాడు మనకి డైరెక్ట్. సో ఇప్పుడు ఏం చేంజ్ చేయాలో ఈ టీం మొత్తానికి అర్థమైపోయిందిగా. వెంటనే ఇంకా వీళ్ళు ఆ బండి వేసుకుని వాళ్ళ కంపెనీకి పోతుంది. ఇంకా చూసుకోండి రకరకాల చెట్లు, జీవులు, ఆ జంతువులు, ఆ బబూన్స్, డైనోసార్స్ అందరూ మీద పడిపోయి వీళ్ళని చంపేస్తామని ట్రై చేస్తూ ఉంటారు. మధ్యలో టైం వేవ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. ఒక్క గుద్దుగానే కారు అలా ఎగిరిపోయి డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోద్ది. మేబీ ఈ దరిద్రంతా చూడలేకపోతుంది, ఏదో చేంజ్ చేయండి అని చెప్పి టైం వేవ్ అడుగుతున్నట్టుంది. అలా వీళ్ళు ఇటు అటు తిరిగి వెంటనే టైం మిషన్ కోసం పోతూ ఉంటారు. ఎంత జరిగినా టైం మిషన్ కి ఏం కాలేదంట. ఇలా పోతే ఆ ముసలుడు కంపెనీ ఓనర్ ఉన్నాడు కదా, వాడు అలమానలో దాక్కో అన్నాడు. సార్ బయటకు రండి సార్, చేంజ్ చేసేస్తాను అంటాడు. అతనే అవును చెయ్యొద్దు, నన్ను ఏం చెయ్యొద్దు బాబు, పైకి చూసావు ఆ డైనోసార్ కోతులన్నీ ప్రశాంతంగా పడుకున్నాయి, వాటిని గెలకమాక, నేను ఏడే ఉంటాను, నువ్వు బాగా చేసి బాబు అంటాడు. ఇడు అసలు ఒప్పుకోడు. సార్ మనం ఇంత ధైర్యంగా ఉండాలి, మీరు బయటకు రండి ఏం చేస్తా నేను చూసుకుంటా అని చెప్పి ఈయన బయటకు లాగుతాడు. బయటకు రాగానే ఆ బఫూన్ కోతులు వచ్చేసి ఈడు తలకాయ బాడీని సపరేట్ చేసేస్తాయి. పనిలో పని పోతే పోయాడని చెప్పి ఈయన లేపేసినట్టున్నాడు. మధ్యలో నిజానికి చాలా జరిగిద్దండి. మధ్యలో ఏవో కెమికల్ వాటర్ వస్తాయి, కెమికల్ మొక్కలు వస్తాయి, కోతులు వస్తాయి, ఏవేవో వస్తాయి, అందరూ చంపేస్తా ఉంటాయి. చూస్తే నిజానికి మొత్తం అంతా చచ్చిపోయాలండి. మనోడు ఇంకా సోనియా ఇద్దరే మిగిలి ఉంటారు. బబూన్స్ అన్ని లోపలికి వచ్చేస్తూ ఉంటే వీళ్ళిద్దరు వెంటనే కలిసి ఆ టైం మిషన్ ఉన్న ప్లేస్ లోపలికి వెళ్ళిపోయి అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తారు. వీడు ఇంకా లోపలికి వెళ్ళిపోయి సూటు బోటు అంతా వేసుకుంటాడు, మొత్తం వేసుకుంటూ ఉంటది. ఈ అమ్మాయి ఆపరేషన్ కంట్రోల్ ఏదో ఉంటది కదా, సెట్టింగ్స్ అన్ని రెడీ చేస్తుంది. అయితే కరెక్ట్ గా వీళ్ళు ఇంకా స్టార్ట్ చేసేటానికి ఇంకో టైం వేవ్ వచ్చి గుద్దుద్ది. టైం వేవ్ వచ్చి ఈసారి ఒక్క గుద్దుగానే ఇటు చూడండి ఎవరు అనుకుంటున్నారు ఆవిడ, సోనియా పాప చెప్పింది కదా మనుషులు కూడా చేంజ్ అవుతారని. ఏదో అనుకున్నా ఇలా చేంజ్ అవుతారు అనుకోవాలా. దీని బదులు అట్లీస్ట్ ఆ ముసలోని ఇట్ట తయారు చేసి ఉండొచ్చు కదా, ఉన్న ఒక్క హీరోయిన్ ఇట్ట చేశారు వీళ్ళు. ఇటు కొంచెం మిస్ అయిందని టైం మిషన్ లో దూకేస్తాడు. అలా ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ కోసం వాడు ఆ బటర్ఫ్లై ని పిసికేసే లోపు వాడిని పక్కకు లాగేస్తాడు. మొత్తం అంతా బాగు చేసేసి ఇంకా ఇడు వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చి చూస్తే అంతా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు అది కాదు పిచ్చోడా, అంతా నార్మల్ అయింది ఓకే, కానీ ఆ సినిమా పేరు ఏంటో సౌండ్ ఆఫ్ థండర్ ఏందది, ఆడ థండర్ ఏది అట్లీస్ట్ సౌండ్ అయినా ఉండాలి కదా, ఎందుకు పెట్టావు ఆ సినిమా పేరు నువ్వు? సరేలే అక్కడతో సినిమా అయిపోద్ది. వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.